నేను ప్రింట్ మీడియాలోకి వచ్చినప్పుడు డిగ్రీలతో సంబంధం ఏం లేదు. అవును. నువ్వు 10th క్లాస్ అయిపోతే అవును. డైరెక్ట్ అప్పుడు గా అంటే జాయిన్ 10th కి అంత వాల్యూ ఉంటుందిలేండి అప్పుడు. 10th అయిపోతే వచ్చి మనం దాంట్లో చేరొచ్చు. అవును. అంటే ఎగ్జామ్స్ రాసి అవునవును. ఆ ఎగ్జామ్స్ లో అయిన వాళ్ళకి. ఇప్పుడు minimum అప్పుడు degree. ఇది కూడా అక్కర్లేదు. అప్పుడు మాకైతే Typing ఆ? టైపింగ్ అవసరం లేదు. అవును. తర్వాత రన్నింగ్ లో ఉండగా టైపింగ్ నేర్పడం అనేది ఆఫీస్ లో పెట్టారు. అదే, అది అవును. కూడా స్టాఫ్ కి పెట్టారు. ఏది స్టాఫ్ రిపోర్టర్లు సబ్ ఎడిటర్లకి వాళ్ళకి పెట్టారు. అది నేర్చుకోలేనోడు పక్కకి వెళ్ళిపోయాడు, అంతే. నేర్చుకున్నోడు నిలబడ్డాడు. అవును, వాళ్ళకి అవసరం. స్ట్రింగర్లకు ఉండేది కదా అప్పుడు కూడా. అవును, వాళ్ళకి అంత అవసరం ఉండదు, ఇప్పటికీ లేదు. అది రాసేసి పంపించేస్తే వాళ్ళు కొట్టడానికి అక్కడ డిటిపి ఆపరేటర్ ఉండేవారు, నడిపేవాడు. అవును. కాబట్టి కరెక్ట్ గా ఈ స్టాఫ్ రిపోర్టర్లకి ఈవెన్ నేను టీవీలోకి వచ్చినా కూడా ఎక్కడ కూడా కొట్టినే లేవు. అవును. జెమినీలోకి వచ్చిన తర్వాత అనుకుంటా దాంట్లో తెలుగు అప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ రాసి పంపించేసేటటువంటి అట్లాగా ఆ కంప్లీట్ మార్పు అన్నటువంటి దానికి లేకపోతే పక్కెళ్ళిపోతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ మార్పు, మొదటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అవును, నీడ్ అది. అలాంటి సందర్భంలో దేశంలో ఇంతవరకు ఎక్కడ యూనివర్సిటీ లేవు. లేదు. అసలు దేశంలో కాదు, ప్రపంచంలో లేవు. కొత్తనే కదా. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఫస్ట్ అందిపుచ్చుకున్నాడు. ఎన్విడా అనేది వాస్తవంగా సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసేటటువంటి ఒక కంపెనీ. అవును.